మకర రాశి వారికి సంబంధించి 2026 జనవరి నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి 1వ స్థానంలో సూర్యుడు, అలాగే 1వ స్థానంలో బుధుడు, 1వ స్థానంలో శుక్రుడు, 1వ స్థానంలో కుజుడు ఇలా సంచారం చేస్తున్నప్పుడు ఒక్క శుక్రుడు తప్ప మిగిలిన 3 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. అయితే మకర రాశి వారికి సూర్యుడు 1వ స్థానంలో సంచారం చేయడం వలన ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి, ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఏవైనా సరే కాస్త ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు. ఆచితూచి వ్యవహారాలన్నీ కూడా చేయడం మంచిది. బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఏవైనా సరే వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి నిగ్రహాల సంచారం చేయడం వలన. అలాగే కుజగ్రహ సంచారం కూడా ఈ ఫస్ట్ హౌస్ లో చేయడం వలన కుజుడు కూడా అనుకూలంగా ఉండడు. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, ఏవైనా ఇంకా ఇతరత్ర పనులు చేయాలన్నా కానీ అనుకూలమైన వాతావరణము, సమయము కాదు. శుక్రుడు అనుకూలంగా ఉన్న కారణం చేత మనం శుక్రుడు సప్తమాధిపతిగా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సప్తమ స్థానంలో గ్రహ సంచారం ఏదీ లేదు కాబట్టి భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం. ద్వితీయంలో రాహు ఎప్పుడు అనుకూలించడు, 3, 6, 11 స్థానాల్లో అనుకూలిస్తాడు కాబట్టి మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని, పరిస్థితులని, మీ యొక్క మానసిక స్థితితో ఆడుకునేటువంటి వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, పక్కనే ఉండి మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం. తృతీయ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచారం అద్భుతంగా ఉంది. 3, 6, 11 స్థానాలు శని ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాడు కాబట్టి 3వ స్థానంలో మంచి కమ్యూనికేషన్ ఇచ్చి, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి, ఫినాన్షియల్ పరమైనటువంటి ఉన్నతమైనటువంటి, అంటే ఫినాన్షియల్ పరమైన అనే దానికంటే కూడా ఏంటంటే మీ యొక్క పొటెన్షియాలిటీని పెంచడం, పేరు ప్రఖ్యాతుల్ని పెంచడం, ఇవన్నీ డబ్బుతో రావు. డబ్బు ఇచ్చినా కానీ రావు. కానీ డబ్బే కావాలి అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. డబ్బుతో సంబంధం లేకుండా పేరు ప్రఖ్యాతి, మీకున్నటువంటి పొటెన్షియాలిటీ పెరగచ్చు. మీ యొక్క వాక్ స్వాతంత్రం పెరుగుతుంది, వాక్ శుద్ధి పెరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి 6వ స్థానమునందు గురుగ్రహ సంచారం. 6th హౌస్ ఎప్పుడు కూడా గురువుకు మంచిది కాదు. కాబట్టి ఏవైనా జాబ్ ప్రయత్నాలు చేసినా, ఏవైనా సరే ఇంకా గృహిణులు కానీ, అలాగే విద్యార్థి దిశలో ఉన్నవారు కానీ, వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కానీ 6 నెలల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గురువు ఇంకా 6 నెలలు అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే గురువు మళ్ళీ ఈ యొక్క కర్కాటకంలో సంచారం చేస్తాడో అప్పటి నుండి వీరికి అద్భుతమైనటువంటి సమయము. అష్టమంలో కేతు అష్టమంలో లాభం చేయడు. ఏవైనా సరే కాస్త మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్, పరిస్థితులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 6 నెలలు కాస్త గడ్డుకాలం అనే చెప్పాలి. కేవలం ఒక్క శనిగ్రహం లాభం వలన ఏదో అట్లా మొండిగా ముందుకెళ్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బాగుండడం వలన, శుక్రుడు శని ఇద్దరే బాగున్నారు మిగిలిన అన్ని గ్రహాల్లో కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక ఈ రాశి వారే కాదండి, ఇందులో ఉన్న అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి, ఆలోచన విధానం అనేది మారుతుంది. అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి. పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి. ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది. రోజు వినమనండి. వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలని వినమని చెప్తూ ఉండండి. అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ, తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము, బాగా ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము, అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము, అభిషేకము చేయడము, దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ, ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా
ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది. అరుణ పారాయణము, అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము, దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము విభాగానికి చెబుతూ ఉన్నాము. అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి, ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా ప్రతి శనివారం నాడు కూడా శని చాలీసా, శని స్తోత్రం చదవడము, శనేశ్వరుడికి, చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు, శని ఏశ్వరుడు శనేశ్వరునికి విశేషంగా తిల తైల అభిషేకము, తిలములతో తిలా తైలము అంటే నువ్వులతో, నువ్వుల నూనెతో అభిషేకము చేయడము, విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము. ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ, అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము, దాని వలన అర్ధాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇవాళ రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పడము, వారి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు. కాకపోతే వారితో నేను చెప్పండి అంటే, అమ్మ మీరు తీసుకొచ్చుకోండి, మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనం బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి మనం గనక సహాయం చేయడము, ఇంకా వీరితో ధన సహాయం చేయడము, వారి యొక్క కర్మకాండలు ఏవైనా ఉంటే చేయించడము, ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి, లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి, సరిపోతుంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు. ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు, ఈ యొక్క జనవరిలో అయితే జనవరి 27వ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కానటువంటి వారి కోసము 1.5-2 గంటల పాటు చక్కెరతో అభిషేకము, తరువాతకి హోమము, ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది. అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన, ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసిన, లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి, లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి. కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది. ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి, లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే, కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున, పంచమైతే పంచమి, చవితి అయితే చవితి, దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది. ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, 60 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు, వితంతులు ఎక్కువగా ఉన్నారు, వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు, అంగవైకల్యం వస్తూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు ఉద్యోగాలు రావట్లేదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు, ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము, మాతృశాపము, పితృదోషము, అలాగే ఋషి శాపము, గురు శాపములు ఉంటాయి. ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్,
టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే 60-70 పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణం గురించి, దశ అంతర్దశ గురించి, భావచక్రముల గురించి, నవాంశ దశాంశ ఏకాదశాంశల 16 భావచక్రములు, మీ యొక్క వృత్తి వ్యాపారము వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీతో తర్వాతకి మాట్లాడడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందుకు కాను నాకు టైం పడుతుంది, ఖచ్చితంగా 1 day 2 days టైం పడుతుంది. అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే 2511 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.